మంగళగిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వర్ణకార సంఘం నూతన కార్యవర్గం ఏర్పాటైంది. సంఘ అధ్యక్షులుగా గుంటి నాగరాజు, ప్రధాన కార్యదర్శిగా బట్టు నారాయణరావు, కోశాధికారిగా జొన్నాదుల బాలకృష్ణ, ఇతర కార్యవర్గ ప్రతినిధులు ఏప్రిల్ 20 సోమవారం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానంలో ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ స్వర్ణకార సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కర్రి వేణుమాధవ్ ఇచ్చేశారు. తొలుత స్వామివారు శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదుపరి దేవస్థానం ఆవరణలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వర్ణకార సంఘం కార్యవర్గం చేత కర్రి వేణుమాధవ్ ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమంలో గుంటూరు జిల్లా స్వర్ణకార సంఘం అధ్యక్షుడు పారేపల్లి మహేష్, టీడీపీ మంగళగిరి పట్టణ అధ్యక్షుడు పడవల మహేష్, ఎల్ఎన్ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ ప్రధాన కార్యదర్శి గాజుల శ్రీనివాసరావు, రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ కందుల నాగార్జున, శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు చెల్లూరి వీర వెంకట సత్యనారాయణ, శ్రీ లక్ష్మీ నరసింహ స్వర్ణకార సంఘం పూర్వ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జగ్గారపు రాము, మండ్రు రాము, మంగళగిరి రోటరీ క్లబ్ పూర్వ సెక్రటరీ అందే మురళీమోహన్, ఆకురాతి నాగేంద్రం తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ స్వర్ణకార సంఘం అధ్యక్షుడు కర్రి వేణుమాధవ్ నూతన కార్యవర్గం చేత ప్రమాణ స్వీకారం చేయించి అభినందనలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ స్వర్ణకార సంఘం అనుబంధమైన గుంటూరు జిల్లా స్వర్ణకార సంఘం శ్రీ మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వర్ణకార సంఘం యొక్క నూతన ఎవరు పదవులు వాళ్ళు అధ్యక్షులు, ప్రధాన కోశాధికారి ఎవరు పదవులు వాళ్ళు చెప్పుకోండి. మీ పేర్లు గట్టిగా చెప్పాలి, పేర్లు గట్టిగా వినబడాలా. అధ్యక్ష అయిన నేను గుంటి నాగరాజు, మీరు మేము స్వర్ణకారుల యొక్క అభివృద్ధి కార్యక్రమాల్లో ఎల్లవేళలా చిత్తశుద్ధితో పనిచేస్తామని, ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మా సంఘం మొత్తం కూడా ఐకమత్యంతో అందరినీ మా సొంత కుటుంబ సభ్యుల వలె మేము అండగా ఉంటామని ఆ విశ్వకర్మ భగవానుడి సాక్షిగా, శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి సాక్షిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాము. శ్రీ లక్ష్మీ నరసింహ స్వర్ణకార సంఘం అధ్యక్షుడిగా గుంటి నాగరాజు, ప్రధాన కార్యదర్శిగా బట్టు నారాయణరావు, కోశాధికారిగా జొన్నాదుల బాలకృష్ణ, ఉపాధ్యక్షులుగా ఉద్దంటి నరేంద్ర, బల్లా వెంకటరమణ, తిరువీధుల సతీష్ కుమార్, ఉడత వెంకట శివప్రసాద్, సంయుక్త కార్యదర్శులుగా గుండా గణపతి, మండ్రు సత్యనారాయణ, కాగిత దిలీప్, మునగాల వెంకటరత్నం, పిఆర్ఓగా కౌతరపు రమేష్, ప్రెస్ కోఆర్డినేటర్గా ఉజ్జారి నాగేంద్ర కుమార్, కార్యవర్గ సభ్యులుగా పట్టం శ్రీనివాసరావు, జొన్నాదుల శంకర్, గోలి లోకేష్, బిట్రా శివప్రసాద్, ఎస్కే ఖైరుల్లా, గెడ్డం యోగి, ఉడత కోడేశ్వరరావు, చిల్లపల్లి రవికుమార్, బట్టి యోగి, మండ్రు సాంబశివరావు, అడిగోపుల వెంకట శ్రీనివాసరావు, పింజర్ల రాజు, ఎస్కే యూసఫ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో స్వర్ణకార సంఘ ప్రతినిధులను ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. సెక్రటరీ, కోశాధికారులు, జిల్లా అధ్యక్షుల వారికి, రాష్ట్ర అధ్యక్షుల వారికి, రాము గారికి, ముగ్గురికి చాలా బాగా చెప్తారు. ముగ్గురుకి మీరు ముగ్గురు ఆయన ఫ్రీగా లేడు, ఫోన్ జేబులో పెట్టుకుని గౌరవనీయులు మంత్రివర్యులు లోకేష్ గారికి స్వర్ణ మంగళగిరి చేయడానికి మా స్వర్ణకారులందరూ సిద్ధంగా ఉన్నారు. మీరు కార్పొరేషన్ ఏర్పాటు చేసిన దానికి విధులు నిధులు కూడా వెంటనే ఏర్పాటు చేయాలని, అలాగే క్లస్టర్కి సంబంధించిన పనులు కూడా వేగవంతం చేసినందుకు ఆంధ్రప్రదేశ్ స్వర్ణకార సంఘం అధ్యక్షుడిగా మరి మంత్రి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఇప్పటికే మంగళగిరి అనేక రకాలుగా అభివృద్ధిలో దూసుకుపోతూ ఉంది. ఈ అభివృద్ధి దూసుకుపోవడంతో పాటుగా ప్రజల గుండెల్లో మీరు దూసుకుపోతున్నందుకు మీకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మా స్వర్ణకార కుటుంబాలని మరింత అభివృద్ధి చేసే దిశగా ముందుకు వెళ్ళాలని గౌరవనీయులు మరి ఈనాటి అధ్యక్షుడు గుంటి నాగరాజు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా. ఈ రోజున శ్రీ లక్ష్మీ నరసింహ స్వర్ణకార సంఘం మంగళగిరి నూతన కమిటీ అధ్యక్షుడిగా గుంటి నాగరాజు గారు, ప్రధాన కార్యదర్శిగా బట్టు నారాయణ గారు, అలాగే కోశాధికారిగా బాలకృష్ణ గారు, నూతన అధ్యక్ష ప్రధాన కోశాధికారిగా కమిటీ కార్యవర్గం 25 మందితో కొలువు తీరింది.
మరి దేవుడు ఈ లక్ష్మీనరసింహ స్వామివారి కృపతో ఈ రోజున ఈ దేవస్థానంలో కార్యక్రమం ఏర్పాటు చేయడం అయింది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేసేది ఒకటే, ఇప్పటికే స్వర్ణకారుల భవిష్యత్తు కోసం రాష్ట్రంలో ఉన్న 1,62,000 కుటుంబాలు 8 లక్షల మంది ఆధారపడిన ఈ స్వర్ణకార పరిస్థితి ప్రస్తుతం రేట్లు ఆకాశాన్ని అంటి 80% పనులు లేకుండా పోయినాయి. ఇటువంటి పరిస్థితుల్లో మాకు 5 ముఖ్యమంత్రులు కూడా చేయనటువంటి పని లోకేష్ గారి చొరవతో మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వర్ణకారుల కోసం ప్రత్యేక అభివృద్ధి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం మేము స్వాగతిస్తూ ఉన్నాము. దీనికి సంబంధించినటువంటి విధి విధానాలు కూడా త్వరలో రూపుదిల్చి వారికి కార్యవర్గం కూడా మీరు ప్రకటించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ, మరి ఇక్కడ ఉన్నటువంటి స్వర్ణకారుల యొక్క పరిస్థితులు అనేక రకాలుగా మరి లైన్లకు వెళ్ళి మరి ఎంతో కష్టపడి ముందుకెళ్ళేటువంటి పరిస్థితి. ఇటువంటి సమయంలో ఇప్పటిదాకా పనిచేసిన రాము గారు కానీ మరి మండు రాము గారు కానీ మరి వారి బాధ్యతలు బ్రహ్మాండంగా చేశారు. మరి వీరు కూడా మరింత మంది ఇప్పటికే సేవా కార్యక్రమాల పేరుతో లక్ష్మీ నరసింహ ఎల్ఎన్ గోల్డ్ స్మిత్ అని వీళ్ళు ఒక వెల్ఫేర్ సొసైటీ పెట్టి మరి ప్రజలకి సేవ చేస్తూ సేవా కార్యక్రమాలతో ప్రజల స్వర్ణకారుల మనసుల్లో కొలువు తీరారు. అటువంటి వాళ్ళు ఇప్పుడు మొత్తం స్వర్ణకార కుటుంబాలకే బాధ్యత వహించవలసిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ప్రభుత్వానికి కూడా బంగారానికి సంబంధించినటువంటి విధానాలు మొత్తం అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినవి ఉన్నాయి. అందుకనే మేము కాఫీ బోర్డ్, టీ బోర్డు లాగా గోల్డ్ బోర్డు ఒకటి ఏర్పాటు చేసి ఈ కార్పొరేట్ వ్యవస్థ వచ్చిన తర్వాత మాకు జరిగే నష్టాన్ని వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసే స్ట్రెస్ ద్వారా మాకు రావాల్సిన సంక్షేమ ఫలాల్ని మాకు అందించమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు తలుచుకుంటే కేంద్ర ప్రభుత్వానికి కూడా దీనికి సంబంధించిన లెటర్ ఇచ్చే పరిస్థితి ఉంటుంది. మరి ఇప్పటికే క్వాంటమ్ వ్యాలీ అని, గూగుల్ అని, మరి అమరావతి నిర్మాణం అని, పోలవరం అని ఇటువంటి పెద్ద పెద్ద ప్రాజెక్టుల మధ్య మరి మా విషయం మాట్లాడడానికి కొంత సమయం దొరకట్లేదు. ఒక గంట సమయం అడిగాను. నేను రాము గారికి చెప్పాను, జగ్గారపు రాము గారికి చెప్పాను, గాలి శ్రీనివాస్ గారికి చెప్పాను. ఇప్పుడు నూతన అధ్యక్షుడు నాగరాజు గారికి కూడా చెప్తున్నా, మనం ఒకళ్ళం కలిసి వెళ్ళి మాట్లాడితే ఏది కూడా సమస్య పరిష్కారం కాదు. మన టీం ఇంతమంది ఉన్నామని మనం తెలియజేయగలిగితేనే రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి మీ శాసనసభ్యుడు మా అందరికీ మంత్రి అయినటువంటి లోకేష్ బాబు గారితో మంచి సమయం ఇప్పించి రాష్ట్రం అందరం కూడా ఒక 200 మంది ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేయవలసిందిగా మీ స్థానిక అధ్యక్షుల వారిని అలాగే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర స్థాయి నాయకుల్ని అందరినీ కలుపుకొని పోతా ఉన్నాం. రాష్ట్రంలోని 1,62,000 కుటుంబాలు స్వర్ణ కుటుంబాల తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా శుభదినం. మంగళగిరి స్వర్ణకార సోదరులు అంటేనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్వర్ణకార సోదరులకి ఒక మార్గాన్ని చూపించే స్వర్ణకార సంఘం ఈరోజు నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన గుంటి నాగరాజు గారు, బట్టు నారాయణ గారు, బాలకృష్ణ గారు, మరి వీరి కమిటీ 26 మంది సభ్యులకు కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ, మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్వర్ణకారులందరి బాధ్యత కూడా రాష్ట్ర సంఘం, జిల్లా సంఘాలు పనిచేస్తున్న ఒక మంగళగిరి స్వర్ణకార సంఘానికి ఒక ప్రత్యేకత ఉంది. అది ఇప్పటివరకు రాము గారు బాగా బాధ్యతగా ఎన్నో కష్టాలు నష్టాలు భరిస్తూ ముందుకు తీసుకొచ్చారు. ఇక నుంచి నాగరాజు గారు కూడా మరి గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారితో ఎంతో సంబంధాలు ఉన్నవి. మరి మంగళగిరి ఈరోజు స్వర్ణకారుల పరిస్థితి చాలా దయనీయమైన పరిస్థితి ఉంది. గతం కన్నా కూడా ఎప్పటికప్పుడు క్షీణించిపోతూ ఇవాళ దిగజారిపోయి ఉంది. అంటే మనందరికీ కూడా ఒకటే ఆశ. మనందరి ఆశ ఏంటంటే నారా లోకేష్ గారు మనకి మన స్వర్ణకారులకి మన జీవితాల్లో వెలుగు చూసే విధంగా మంచి ఆలోచనలు చేసి మరి ఈరోజు క్లస్టర్ ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా స్వర్ణకార కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసి స్వర్ణకారుల జీవితాల్లో వెలుగు చూసే విధంగా ఈ టీం గట్టిగా పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తారు. పూర్వ మంత్రివర్యులు నారా లోకేష్ గారు మంగళగిరిలోనే గోల్డ్ హబ్ను ఏర్పాటు చేయడం కూడా మనందరికీ తెలిసిన విషయమే. దానిలో భాగంగా స్వర్ణకారుల అభివృద్ధి కోసం స్వర్ణకారులకి మనం ఏం చేయగలుగుతామని చెప్పి ఆ రోజునటు ఆయన యువగళం పాదయాత్రలో కలిసినటువంటి స్వర్ణకారులందరితో ఆలోచించి మంగళగిరిలో ఉన్నటువంటి స్వర్ణకారులందరినీ కూడా పిలిపించి వారందరితో వారి ఇంట్లోనే మీటింగ్ ఏర్పాటు చేసి మాట్లాడి స్వర్ణకార సంఘాన్ని కూడా స్వర్ణకార కార్పొరేషన్ కూడా అనౌన్స్మెంట్ చేయటం మనందరికీ తెలిసిన విషయమే. దాని విధి విధానాలు పూర్తి కావస్తూ ఉన్నాయి. త్వరలో స్వర్ణకారులను దృష్టిలో ఉంచుకొని ప్రారంభించినటువంటి స్వర్ణకార కార్పొరేషన్ కూడా అతి త్వరలో ప్రారంభించుకోబోతున్నామని చెప్పి తెలియజేస్తూ, మనందరిపైన ఏదైతే స్వర్ణకార కుటుంబాలు
ఇబ్బందులు పడతా ఉన్నాయో వాటన్నిటిని కూడా స్వర్ణకార కమిటీ కూడా దృష్టిలో ఉంచుకొని రేపు స్వర్ణకారులకు మనం ఏదైతే చేయగలమనే ఆశయంతో ఈ స్వర్ణకార సంఘంలో ఉన్నారో అందరూ కూడా అదే నిష్టతో పనిచేయాలని చెప్పి ఏదైనా సమస్యలు ఉంటే మనం మన నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళి స్వర్ణకారులకి ఎటువంటివైన సాయం చేయడానికైనా సరే మనందరం కూడా ముందుండాలని చెప్పి మీ అందరికీ కూడా నేను మాట ఇస్తా ఉన్నాను. మన స్వర్ణకారులకి ఏ ఇబ్బంది వచ్చినా సరే ముందుండి ఆదుకోవటంలో నేను కూడా నా పాత్ర పోషిస్తానని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. జయ స్వర్ణకార. ఈరోజు ఇక్కడ విచ్చేసిన పెద్దలు రాష్ట్ర స్వర్ణకార సంఘం అధ్యక్షులు కర్రి వేణుమాధవ్ గారికి, అలాగే గుంటూరు జిల్లా అధ్యక్షులు పారేపల్లి మహేష్ గారికి, అలాగే ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వర్ణకార సంఘం అధ్యక్షులు జగ్గారపు రాము గారికి, అలాగే మండు రాము గారికి, పడవల మహేష్ గారికి అందరికీ ముందుగా నా ధన్యవాదాలు. ఈరోజు మమ్మల్ని అధ్యక్షుడిగా ప్రధాన కార్యదర్శిగా, ట్రెజరర్గా, కార్యవర్గ సభ్యులకి ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు, మా మీద ఇంత బాధ్యతలు పెట్టుకున్నందుకు పెద్దలకి మరీ చూస్తున్నాం. మీకు ఎటువంటి మాట రాకుండా మీ ముగ్గురు అందరం కార్యవర్గ సభ్యులు అందరం కలిసి పనిచేస్తామని, మన లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ మన సంఘానికి ఉంటాయని, అలాగే మీకు మాట ఇస్తున్నాను. మన సన్నిధానంలో నుంచొని ఇంతకుముందు చేసినట్టు సంఘం బాగా చేశారు, అంతకన్నా బాగా చేసి మన కార్యవర్గ సభ్యులందరం కలిసి బాగా చేద్దాము. పాత ప్రెసిడెంట్ గారి కన్నా ఇంకా బాగా చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై స్వర్ణకార, జై జై స్వర్ణకార. ఈరోజు చాలా శుభ పరిణామము. గత ఈ లక్ష్మీ నరసింహ స్వర్ణకార సంఘం స్వచ్ఛందంగా వాళ్ళు రాజీనామా చేసి కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకోవటం ఎంతో శుభ పరిణామం. ఆ క్రమంలో ఏదైతే మేము స్వచ్ఛందంగా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, ట్రెజరీగా కార్యవర్గాన్ని స్వచ్ఛందంగా ఎన్నుకోవటం, స్వర్ణకారులందరూ కూర్చొని మాట్లాడుకొని తీసుకోవడం ఎంతో శుభ పరిణామం. అదేవిధంగా లక్ష్మీ నరసింహ ఆలయంలో ప్రమాణ స్వీకారం చేసుకోవడం ఎంతో శుభ పరిణామం. అధ్యక్షులు కర్రి వేణుమాధవ్ గారు రాష్ట్ర అధ్యక్షులు, అదేవిధంగా గుంటూరు జిల్లా అధ్యక్షులు పారేపల్లి మహేష్ గారు, ఎల్&డి గోల్డ్ స్మిత్ తరపు నుంచి గాజుల శ్రీనివాస్ గారు, టౌన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పడవల మహేష్ గారు, వీరందరి సమక్షంలో ఇదే విధంగా ఇంతమంది స్వర్ణకారుల సమక్షంలో ఇంత పెద్ద ఎత్తున చేసుకోవడం ఎంతో ఆనందదాయకం. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్క స్వర్ణకార సోదరుడికి ధన్యవాదాలు తెలుపుతూ, ఈరోజు నన్ను ట్రెజర్గా ఎన్నుకున్నందుకు పెద్దలకి, అదే స్వర్ణకార మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మేము ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం ముఖ్య ఉద్దేశం కూడా స్వర్ణకార మిత్రులందరూ కూడా మేము కట్టుబడి ఉంటాము. వాళ్ళకి ఏ కష్టం వచ్చినా కానీ మీ సంఘంలో వారికి కష్టాలను ఉన్న విషయాలు కూడా తెలియపరిచి వారికి ఏ విధంగా మనకు న్యాయం చేయగలుగుతామో చేస్తామని కూడా మీకు తెలియజేస్తూ స్వర్ణకార మిత్రులందరూ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తాం. నూతనంగా బాధ్యతలు చేపట్టిన మా మిత్ర మండలి మొత్తానికి శ్రీ లక్ష్మీ నరసింహ స్వర్ణకార కుటుంబాల తరపు నుండి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. రాబోయే రోజుల్లో ఇప్పుడు ముందుగా మన మిత్రులు చెప్పారు, వేణుమాధవ్ గారు, అదేవిధంగా మహేష్ గారు చెప్పారు, స్వర్ణకారులు పడుతున్న ఇబ్బందులు, పెరిగిన ధరలను బట్టి మార్కెట్లో పనులు లేక చాలామంది స్వర్ణకారులు ఇబ్బందులు పడుతూ వృత్తి వదులుకొని వేరే పనుల్లోకి వెళ్ళిపోతున్నారు. కాబట్టి మనం ఇంకా ఏమన్నా మెరుగ్గా ఏమైనా చేయగలుగుతామనేది ఆలోచించి స్వర్ణకారు కుటుంబాలని, ఆ స్వర్ణకారులని ఆదుకునేందుకు ఈ వృత్తి నుండి డైవర్ట్ కాకుండా మనం వాళ్ళకి ఎటువంటి లబ్ధి చేకూర్చాలనే దాని గురించి కూడా రాష్ట్ర ప్రభుత్వంతో మనం మాట్లాడి, మన మంత్రివర్యులతో కూడా మనం చర్చించి ఈ కుటుంబాన్ని ఆదుకునే దిశగా మనం ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది అని చెప్పి కూడా ముందు మా మిత్రులు నాగరాజు గారికి, అదేవిధంగా మన నారాయణ గారికి, బాలకృష్ణ గారికి వీళ్ళందరూ కూడా చెప్పేది ఏంటంటే, ఇప్పటి వరకు ఎన్నో సమస్యల మీద మేము ఎలా పనిచేసామని మీకు తెలుసు, దానికన్నా మెరుగ్గా మీరు పనిచేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం.